పర్టికులర్లీ లేటెస్ట్ ఇష్యూస్, ఒక 2 ఇష్యూస్ నేను మీతో మాట్లాడతాను. చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి చుట్టూ ఉన్న దీంట్లో. అందులో భాగంగా చరిత్రను, అంటే భారతీయ గతాన్నంతా కూడా ఒక మతపరమైన చరిత్రగా మార్చడానికి ప్రయత్నం బాగా జరుగుతోంది. అందులో భాగంగా ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్న భారతదేశంలో నుంచి కొన్ని చారిత్రక ఘట్టాలని సంపూర్ణంగా తొలగించి వేసే ఒక ప్రయత్నం. ఇప్పుడు ఎన్సీఆర్టీ అని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉన్నది. అది మొత్తం దేశవ్యాప్తంగా చరిత్ర సిలబస్ని నిర్దేశించే వ్యవస్థ. అది 12th క్లాస్ వరకు ఉన్న సిలబస్ని అది ఏం చేసింది అంటే చాలా భాగాల్ని అది తొలగించడానికి ప్రయత్నం చేసింది. దానికి వాళ్ళు చెప్పిన సాకు ఏంటి అంటే, కోవిడ్ టైంలో చాలా చదువు సాగలేదు, అందువల్ల పిల్లలకి ఎక్కువ సిలబస్ ఉండకూడదు, అందువల్ల దాన్ని బాగా తగ్గించాలి అనే ఉద్దేశంతో సిలబస్ని తగ్గించాలి. అయితే సిలబస్ తగ్గించడం అనేది ఎలా జరగాలి అని అంటే, ఇప్పుడు మనం సిలబస్ ఫుట్బాల్ లాగా ఉంది అని మనం అనుకుంటే, లేకపోతే ఫుట్బాల్ అనొద్దు, పుచ్చకాయలాగా ఉంది అని మనం అనుకుంటే, మీరు సిలబస్ని తగ్గించాలంటే ఏం చేయాలండి? పుచ్చకాయలా గుండ్రంగా ఉన్న పుచ్చకాయ, కోలగా కాదు, గుండ్రంగా ఉన్న పుచ్చకాయలా ఉందనుకుంటే మీరు దాన్ని బత్తాయి పండులాగా చేయాలి. అంతేగాని పుచ్చకాయని ఒక ముక్క కోసి ఇచ్చేస్తే అది సిలబస్ని తగ్గించడం అవుతుందా? పుచ్చకాయల నుంచి ఒక ముక్క కోసారనుకోండి, 40% ముక్క కోస్తే అది తగ్గించడం అవుతుందా? కాదు కదా. ఆ సమగ్రతని, ఆ టోటాలిటీని, ఆ పూర్ణత్వాన్ని, దానికి ఒక ఉంటుంది కదా, దాని స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపం కోల్పోకుండా నువ్వేం చేయాలి? దాన్ని అబ్రిడ్జ్ చేయాలి. నువ్వు చేయగలిగితే బత్తాయి పండులాగా చేయాలి. ఇంకా చేయగలిగితే ఉసిరికాయ అంటే ఏంటండి? కరతలామలకం అని అంటాం కదా. వడ్డీ మీరుపై కరతలామలకం, కరమునందు అమలకం ఉన్నట్లు అని అర్థం. అమలకం అంటే ఉసిరికాయ అంటే కర్ర ఇందులో పెడితే, అసలు గుప్పిట్లో పెడితే లోపల అది ఉన్నట్టే తెలియకూడదు. అది కరతలామలకం చేయటం. నువ్వు చేయగలిగితే గోలికాయలా చేయాలి, నువ్వు చేయగలిగితే ఆవగింజలా చేయాలి, ఆవగింజలా కూడా చేయాలి. అంతేగాని మొక్క కోసి ఇవ్వడం కాదుగా. మన ఎన్సీఆర్టీలో ఏం చేశారు అని అంటే, 325 సంవత్సరాల మొఘలాయి చరిత్ర చాప్టర్ని మొత్తాన్ని తీసేశారు. 320 years they ruled India. The Mughals, the great Mughals, right from Babur to Aurangzeb, మొత్తం తీశారు. అంటే ఏదైతే చరిత్రలో వాళ్ళు తీసేసిన చాప్టర్స్ చాలా ఆశ్చర్యకరమైన చాప్టర్స్. తర్వాత వాళ్ళకి అసలు అర్బనైజేషన్ మీద ఏమీ అవగాహన లేదు కదా. అసలు ఆర్థిక విధానమే గందరగోళ ఆర్థిక విధానం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో అర్బనైజేషన్ ఎట్లా జరిగింది, గ్రేట్ సిటీస్ ఇంక్లూడింగ్ మెడ్రాస్, కలకత్తా అండ్ బాంబే లాంటి సిటీస్ ఈ దేశంలో ఎట్లా ఇవాల్వ్ అయినాయి అన్న చాప్టర్ తీసేశారు. పార్టిషన్ మీద చాప్టర్ తీసేశారు. ఇంకా గొప్ప చాప్టర్ ఒకటి తీసేశారు. ఏంటది అని అంటే, రైజ్ ఆఫ్ పాపులర్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా అని ఒక చాప్టర్ ఉంది 12th క్లాస్ వాళ్ళకి, విచ్ ఇన్క్లూడ్స్ చిప్కో ఉద్యమం, దళిత్ ప్యాంథర్ ఉద్యమం, రైతు ఉద్యమాలు, మద్యపాన, మన ఆంధ్రదేశంలో జరిగిన మద్యపాన నిషేధ ఉద్యమం. నాకు ఆ 12th క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే ఒకే ఒక్క చోట తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. ఎక్కడంటే మద్యపాన నిషేధ ఉద్యమంలో వాళ్ళు వేసిన బొమ్మలో మద్యపాన్ని నిషేధించాలని తెలుగు, అది చూస్తే ఎంత ముచ్చటగా ఉండేది. వన్ ఫైన్ డే ఐ కేమ్ టు నో దట్ ద చాప్టర్ ఈస్ రిమూవ్డ్ 12th క్లాస్ నుంచి. మద్యపాన నిషేధ ఉద్యమం తీసేశారు, నర్మదా బచావో ఆందోళన తీసేశారు, సమాచార హక్కు చట్టం ఉద్యమం తీసేశారు.
కొన్ని ఉదాహరణ, అంటే నేను మీకు మొత్తం అంతా ఇప్పుడు చెప్పేసే పరిస్థితి ఏమీ లేదు ఇక్కడ. ఇలాంటి కీలకమైన భాగాలన్నీ కూడా చరిత్ర నుంచి తొలగించడం ద్వారా వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి సాధించాలని అనుకుంటున్నారు అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుస్తుంది. తర్వాత 2 కీలకమైన అంశాలు ఇటీవల కాలంలో ఉన్నవి. ఒకటి, ఈ దేశానికి భారత్ అనే పేరు పెట్టాలనేది. ఇండియా అనే పేరు కాదు. మొన్న G20 సమ్మిట్లో మనకు ఎవరికి తెలియకుండానే భారత రాష్ట్రపతి నుంచి వెళ్ళిన ఆహ్వానం మీద ఏమని ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ భారత్. ఎదర్ వీఆర్ కాలింగ్ ఇట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరు మీదుగా వేరు. సో వచ్చే సంవత్సరం నుంచి రాబోయే అన్ని NCERT పుస్తకాల్లో ఇండియా అనే పేరు తీసేసి భారత్ అనే పేరును ఉపయోగించాలి అనేది ఇది వీళ్ళ ప్రధానమైన. ఎందుకు ఇది? చాలా నా మిత్రుడు సతీష్ చంద్రని చాలా గొప్ప కథ రచయిత. ఆయన 30-35 ఏళ్ల క్రితమే భారత్కి ఇండియాకి మధ్య ఉన్న తేడా చెప్పాడు. సరదాగా చెప్తూ ఉండేవాడు. భారత్లో పేదవాళ్ళు ఉంటారు, ఇండియాలో ధనికులు ఉంటారని చెప్తుండేవాడు. ఇది 30 ఏళ్ల క్రితం వ్యాఖ్యానం. ఇప్పుడు కొత్త వ్యాఖ్యానం ఏమిటి అని అంటే భారత్లో హిందువులు ఉంటారు, ఇండియాలో అన్ని మతాల వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటారు అనేది వాళ్ళ కొత్త. ఇండియా అన్న మాటను తీసేసి భారత్ అనే ఉంది కదా కాన్స్టిట్యూషన్. ఇండియా దట్ ఈస్ భారత్, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్ డెమోక్రటిక్ సెక్యులర్. చెప్పుకున్నాం కదా, వి దట్ ఈస్ ఇండియా దట్ ఈస్ భారత్ అని చాలా క్లియర్గా చెప్పాను. ఇంక వై డూ వాంట్ టు, ఎవరికైతే ఇష్టం, నేనున్నాను, నేను చెప్తున్నాను కదా 38 ఏళ్ల దాంట్లో ఐ నెవర్ యూజ్డ్ ద వర్డ్ ఇండియా, ఐ ఆల్వేస్ యూజ్డ్ ద వర్డ్ భారత్ బికాజ్ ఐ టాట్ ఫర్ తెలుగు మీడియం పీపుల్. భారతదేశం అన్న మాట తప్ప ఇండియా అన్న మాట అసలు నా నోట్ల నుంచి వచ్చేదే కాదు, రాదు కూడా. ఇవాళ వచ్చి కొత్తగా నాకు భారతదేశం అని చెప్పాలా ఏంటి? ఎవరికైతే ఇష్టమైంది అది మాట్లాడతారు. కానీ నీ ఉద్దేశం ఏమిటి? నీ ఉద్దేశం, దీని వెనకాల నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు దీన్ని మాట్లాడుతున్నావు? ఈ దేశం హిందువులదే అని చెప్పడం కోసం, ఈ దేశాన్ని భరతుడు పరిపాలించాడని చెప్పడం కోసం, భరతుడు హిందూ అని చెప్పడం కోసం. భరతుడు ఎవడు అసలు? భరతుడు అనేవాడు ఉన్నాడా అసలు? ఎంతమంది భరతులు ఉన్నారు ఈ దేశం? ఎప్పుడు పరిపాలించారు? నీకు గౌరవం ఉంటే ఉంది కదా, కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసింది కదా, కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసింది కదా. వై డూ వాంట్ టు రిమూవ్ ది అదర్ వన్? భరతులు అనే ఒక 5 ప్రధానమైన ఆర్య తెగల్లో ఒకటి భరతులు. ఆ భరత తెగకు చెందిన వాళ్లే కురులు. ఆ కురు వంశానికి చెందినది జరిగిందే కౌరవులు, పాండవులు, కురుక్షేత్రం. సో భరతఖండం, భరతవర్షం అనే మాటలు గురించి JNU ప్రొఫెసర్ చట్టోపాధ్యాయ గారు అని ఉన్నారు. ఆయన వాట్ ఈస్ భరతఖండ అని పుస్తకం రాశారు. అంటే మన ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తున్న భరతఖండం, భరతవర్షం అని పిలువబడుతున్న వాటి మాటలకు అర్థం ఏమిటి? నిజంగా ఒక భరతవర్షం ఉండిందా ఇక్కడ? భరతవర్షం అనేది ఉంది, కానీ అది ఉత్తర భారతదేశంలో చాలా కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్. అంటే దెర్ ఈస్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. అంటే భౌగోళిక వ్యక్తీకరణ. జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఎక్కడ? ప్రజా నోళ్లల్లో కొన్ని జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కానీ జాగ్రఫీ ఉండదు. ఇది మీకు మన ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్పాలి అని అంటే భరతఖండం అనే మాట ఉంటుంది, అయితే అది ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది ఉండదు. పూర్వం ఇటలీ అనేది ఒక జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్గా ఉండేది. ఎక్కడుందనే ఇట్లా చూపించమంటే ఉండేది కాదు. అమరావతి ఈజ్ ఎ జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ నౌ.
క్యాపిటల్ అని మాది జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది, బట్ యూ డోంట్ ఫైండ్ ఇట్ యాక్చువల్లీ. సో ఆయన ఏమన్నారు అని అంటే, ఉత్తర భారతదేశంలో వాయువ్య భారతదేశాన్ని, మధ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఈ ఏరియాస్ని మాత్రమే భరతఖండం అని అనేవాళ్ళు అని అంటున్నారు. నాకేమనిపించింది అని అంటే, అయితే ఇప్పుడు భారత్ అని పేరు పెట్టదలుచుకుంటే ఇందులో ఏవైనా అసలు దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఒమిట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని నాకు కలుగుతుంది. ఇందులో దక్షిణం ఇంకా అంటే ఈ కోణం గురించి మాట్లాడితే ఇంకా మళ్ళీ వేరే చాలా. సో దక్షిణంలో ఇప్పుడు భారత్ అని అంటే అందులో దక్షిణం లేదా? రాబోయే 100-150 సంవత్సరాల తర్వాత పరిస్థితిని ముందుగానే చెప్తున్నారా? ఒకటి. రెండవది ఏంటి, దానికి వాళ్ళు చెప్తున్న ఇంకొక మాట ఏంటి అని అంటే, ఇండియా అనేది వలస పాలకులు పెట్టిన పేరు, మనం అన్ని వీఆర్ నౌ బికమింగ్ డీకాలనైజేషన్ అని, డీకాలనైజ్ అయిపోతున్నాం, మనం అన్ని వలస తత్వాన్ని అంతా వదిలించుకొని స్వతంత్రంగా నిలబడుతున్నాం అని మాట చాలా ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే, వలస పాలకులు ఉన్నన్నాళ్ళు నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడని వాళ్ళు, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక్క పోరాటం కూడా వాళ్ళు ఉన్నంతకాలం చేయని వాళ్ళు, ఇవాళ హఠాత్తుగా ఇండియా అనే మాట వలస పాలకులు సృష్టించింది కాబట్టి దాన్ని మనం వదిలేసుకోవాలి అనడంలోని ఔచిత్యం ఎంతవరకు ఉందో